విద్యార్థులందరికీ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు. మనం ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటుంటాం. అలానే జనవరి 26వ తారీఖున గణతంత్ర దినోత్సవం జరుపుకుంటుంటాం. అదేవిధంగా నవంబర్ 26వ తారీఖున రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఎందుకంటే 1949 నవంబర్ 26వ తారీఖున రాజ్యాంగ సభ చేత ఆమోదించబడింది. దాన్ని పురస్కరించుకొని ఈ యొక్క రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. అయితే దేశాన్ని ఒకే తాటిపై నడిపిస్తున్నటువంటి రాజ్యాంగం యొక్క పుట్టినరోజు ఈరోజు. ఈ రాజ్యాంగం యొక్క పుట్టినరోజుని అందరూ గుర్తుంచుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో భారత ప్రభుత్వం 2015వ సంవత్సరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 125వ జయంతి సందర్భంగా 2015 నుంచి 2015న నవంబర్ 26ని రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకోవాలని భారత ప్రభుత్వం ప్రకటించింది. ఆ రోజు నుంచి ప్రతి సంవత్సరము మనం రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఏం మొక్కబలవరు కొంచెం నోటుతోనే పల్లె తడిస్తే మళ్ళీ ఆరిపోయింది. ఎందుకు సౌండ్ వస్తుంది? ఏం సౌండ్ రాకూడదు. సరే, అసలు రాజ్యాంగం అంటే ఏంటి అనేది చెప్పుకున్నాం. దేశాన్ని ఒకే తాటిపై నడిపిస్తున్నటువంటి రాజ్యాంగం యొక్క పుట్టినరోజు అయినటువంటి నవంబర్ 26ని రాజ్యాంగ దినోత్సవంగా 2015లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 125వ జయంతి సందర్భంగా భారత ప్రభుత్వం ప్రకటించింది. ఆ రోజు నుంచి రాజ్యాంగ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుకుంటూ ఉన్నాం. అయితే రాజ్యాంగం అంటే ఏంటి? కౌంట్ వస్తుందిగా. రాజ్యాంగం అంటే ఏంటి? రాజ్యాంగం యొక్క అవసరం ఏంటి? ఇది అందరూ తెలుసుకోవాల్సినటువంటి అంశం. రాజ్యాంగం అంటే డైరెక్ట్ గా మీకు డెఫినేషన్ చెప్పే ముందు మీకంతా అర్థమయ్యేట్టుగా మన స్కూల్ నుంచే చెప్పుకున్నాం. మన స్కూల్లో 600 మంది విద్యార్థులు ఉన్నారు, 20 మంది టీచర్లు ఉన్నాం. ఈ 600 మంది విద్యార్థులు ఉదయం 9 గంటల నుంచి వస్తూ ఉన్నారు. 9 గంటలకు వచ్చి ఉన్నారు, 10, 11, 12 వాళ్ళ ఇష్టం వచ్చినప్పుడు వస్తూ ఉంటారు. వాళ్ళ ఇష్టం వచ్చినప్పుడు మంచి క్లాస్కి తిరుగుతూ ఉంటారు. అలానే ఉపాధ్యాయులు కూడా వాళ్ళ ఇష్టం వస్తూ ఉంటారు. ఏదో క్లాస్లో కూర్చొని వెళ్తూ ఉంటారు. అప్పుడు ఎలా ఉంటుంది స్కూల్ చెప్పండి? అప్పుడు స్కూలు బాగా నడుస్తున్నట్ట, బాగా నడవనట్ట? బాగా. ఎందుకని? అందరూ వస్తున్నారు కదా. అక్కడ పాఠశాల సక్రమంగా నడవాలా. ఎందుకంటే ఉదయం 9 గంటల నుంచి ఎవరు ఇష్టం వచ్చిన సమయంలో వాళ్ళు వస్తూ ఉన్నారు. ఉపాధ్యాయులు కూడా ఏ క్లాస్ ఖాళీగా ఉంటే ఆ క్లాస్ పరిశీలించడం కోసం రాజ్యాంగ సభ 22 కమిటీలని 7 ఉప కమిటీలని ఏర్పాటు చేసింది. అందులో ముఖ్యమైనటువంటి కమిటీ డ్రాఫ్టింగ్ కమిటీ అంటారు. ముసాయిదా